అమరావతి రాజధాని రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. 2019 నుంచి 2024 దాకా అమరావతి రాజధాని రైతులకు చెల్లించవలసిన కౌలు కూడా ప్రభుత్వం వేధిస్తూ ఎవరైతే హైకోర్టుకు వెళ్ళారో వారికి మాత్రమే చెల్లించింది. హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ఆదేశాలు తెచ్చుకున్న రైతులకు మాత్రమే చెల్లించి 5 సంవత్సరాలను రైతులను వేధించారు. 2019 నుంచి 2024 దాకా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే కౌలు చెల్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బకాయిలన్నీ చెల్లించారు. అయితే సంవత్సర కాలంగా అమరావతి రైతులకు ఇవ్వాల్సిన కౌలు ఇంకా రైతుల ఖాతాలో పడలేదు. దీంతో వామపక్షాలు కూడా రంగంలో దిగాయి. చివరికి రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన వామపక్షాలు కూడా రంగంలో దిగి అమరావతి రైతులకు న్యాయం చేయండి అని పోరాటం చేస్తా ఉన్నారు. అమరావతి రైతులు భూములు ఇచ్చేశారు, పంటలు పండించుకునే అవకాశం లేదు. ఏదో ఆ కౌలు ఇస్తే పిల్లల ఫీజులు ఏవో కట్టుకుంటారు. ప్రతి రైతు ఆ ఇచ్చిన భూమిని అమ్ముకోవాలనే లేదు కదా. వారికి కూడా అవసరాలు ఉంటాయి. భవిష్యత్తులో భూమి మొత్తం అమ్ముకుంటే భవిష్యత్తు అంతా మరి ఎలా? ప్రతి ఇంట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరు కదా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అమరావతి రైతులు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. భూములు ఇవ్వడంతో పాటు 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం మీద పోరాడి సుదీర్ఘ పోరాటం చేసి కేసులు పెట్టించుకొని కోర్టుల చుట్టూ తిరిగి మానసిక క్షోభతో 273 మంది ప్రాణాలు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం న్యాయం చేయండి, కౌలు కోసం కూడా రైతులు పోరాటాలు చేసేదాకా తీసుకెళ్లొద్దు. అమరావతి రైతులకి ఎంత చేసినా ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే ఒక రైతు ఆ భూమి మొత్తాన్ని దానం చేయడం అనేది చాలా అరుదు. సహజంగా పాఠశాలలు నిర్మించినప్పుడు ఇంకోటి అయితే 1 ఎకరమో 1 ఎకరమో 20 సెంట్లో 30 సెంట్లో అలా ఇస్తూ ఉంటారు గ్రామం మొత్తం మీద ఒకళ్ళిద్దరు. అంతేగాని గ్రామం రైతులంతా భూమి మొత్తాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. కౌలు విషయం కౌలు మొత్తం కలిపిన 200 కోట్లు కూడా దానికి కూడా ప్రభుత్వం వేధించడం భావ్యం కాదు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవండి. రైతులకి ₹1 కూడా బకాయి లేకుండా కౌలు చెల్లించండి. రాబోయే 2-3 రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.